హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సూపర్ కిచెన్ రుచులు. ఈరోజు మనం పుండి కూర చేసుకుందాం. పుండి కూరను గోంగూర అని కూడా అంటారు. ఇది తెల్ల పుండి కూర. మనం చేసుకునేది పాతకాలం నాటి పుండి కూర. ఇప్పుడు కడిగి పెట్టుకున్న పుండి కూర, మళ్ళీ తగినన్ని నీళ్ళు, కొద్దిగా శనగపప్పు, కొన్ని పల్లీలు వేసి పొయ్యి మీద పెట్టుకుందాం. పొయ్యి మీద పెట్టుకొని ఉడకనిద్దాం. ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అట్లానే వేస్తే కొద్దిగా గ్రైండ్ కావు కాబట్టి మనం చిదుముకొని వేస్తే మంచిగా గ్రైండ్ అవుతాయి. అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. పుండికూర ఉడుకుతుంది. పుండికూర ఉడుకుతున్న సమయంలో అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే మంచి సువాసన వస్తుంది. అంత లోపలనే గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి కొన్ని ఎక్కువ అన్నా కదా, మనం తినేదానికంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే పుండికూర ఉంటుంది, పుల్లగా ఉంటుంది కాబట్టి. పుండికూర ఉడుకుతుంది. పుండికూర ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఉడికిపోయిన పుండికూరలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్, అందులో పసుపు, అదేవిధంగా కొద్దిగా అల్లం వెల్లిగడ్డ వేసుకొని, మనం ముందు పచ్చిమిరపకాయల పేస్ట్ పట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసినాక ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం సరిపడినంత. అందులో జీలకర్ర, మళ్ళీ ఎల్లిగడ్డలు ఒలిచి పెట్టుకున్నవి, తగినంత నూనె. పాతకాలంలో తాలింపు అనేవాళ్ళు వేసుకోకుండ్రే, ఇందులోనే అన్నీ వేసి ఉడకబెట్టుకునేవాళ్ళు. మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత దీన్ని తీసి మనం రుబ్బుకోవాలి. పుండికూర తినడం వల్ల ఐరన్ మస్తు లభిస్తుంది. ఇది అప్పుడే వండుకొని తినడం కన్నా మరుసటి రోజు తింటే పుల్లగా కారంగా బాగుంటుంది. అప్పట్లో చేసి పెట్టుకొని మరుసటి రోజు తినేవాళ్ళు. ఈ పుండికూర రెడీ. ఒక దాంట్లోకి తీసి పెట్టుకుందాం. అంతే, పుండికూర రెడీ. పుండికూర మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.